భయ్యా జేఎన్టీయూకి వెళ్ళాను. చాలా ఇబ్బంది పడ్డాను భయ్యా సర్టిఫికేట్ల కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎన్టీయూ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే అంబేద్కర్ స్టాట్యూ ఒకటి కనపడుతుంది. అలా తిన్నంగా వెళ్తే చాలా జనం ఉన్నారు భయ్యా. ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాను కూడా. మినిమం 3 days అక్కడ కాకినాడలో ఉన్నాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్తంభం కనపడుతుంది. స్తంభం నుంచి రైట్ టర్న్ తీసుకున్న తర్వాత మనకి ఎన్సీసీకి సంబంధించింది ఒకటి కనపడుతుంది. ఆ పక్కనే ఎగ్జామ్ సెక్షన్ ఉంటుంది భయ్యా. అక్కడ వరకు బాగానే జరిగింది భయ్యా. మనకు సరదాగా వస్తాం మా ఫ్రెండ్స్తో కలిపి వెళ్తే, మా ఫ్రెండ్స్ ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్ చూసాం భయ్యా. చూసి పేమెంట్ చేసాం. వాటిల్లో ఒక్కటిదే సక్సెస్ అయింది భయ్యా. 4 పోయినాయి. చాలా ఇబ్బంది పడ్డాం భయ్యా. పేమెంట్ ఫెయిల్యూర్ కొంతమంది ఏమో మిస్టేక్స్, చాలా చాలా ఇబ్బంది పడ్డాం. తలపోటు వచ్చేసింది భయ్యా. ఇంకా ఆ తలపోటుకి భరించలేకపోయాం. ఏదోలాగా అక్కడ 2 days ఉండాల్సి వచ్చింది. ఇది ఓడి సర్టిఫికేట్ నాది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఫెయిల్యూర్స్ కూడా చాలా ఇబ్బంది పెట్టింది భయ్యా. తర్వాత బుద్ధి వచ్చి నెట్లో చూశాను భయ్యా. నాకులాంటి వాళ్ళు దగ్గర 2,000 మంది పైన ఉన్నారు మిస్టేక్స్ చేసి ఆన్లైన్లో చూసి. ప్లీజ్ భయ్యా మీరు ఎవరు చేయకండి అలాగా. నేను అక్కడ నెట్లో రీసెర్చ్ చేసి చూశాను భయ్యా పేమెంట్ ఫెయిల్యూర్స్. యూట్యూబ్లో వీడియోస్ కూడా చూశాను భయ్యా. కింద కామెంట్స్ చదివితే పిచ్చెక్కిపోయింది భయ్యా. ఫెయిల్యూర్స్లే ఉన్నాయి భయ్యా. చాలామంది చేశారు ఆ వీడియోస్. ప్లీజ్ చేయకండి భయ్యా. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. అందుకే నేను ఈ వీడియో పర్టికులర్గా మీకోసం చేశాను భయ్యా. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది భయ్యా. పోనీ అది చూడండి. నేను ఏదో నాకు అర్థమయ్యే వరకు నేను అప్లోడ్ చేశాను, కానీ అది కూడా నేను హామీ ఇవ్వలేను భయ్యా. పేమెంట్ ఫెయిల్యూర్ ఫొటోస్ అవి చూశాను గూగుల్లో. అలాగే మనకి సంబంధించినవన్నీ కూడా ఈ స్టేటస్ పెండింగ్స్లో ఉండిపోయినాయి కూడా. 2,000 మంది అంటే తక్కువ భయ్యా. చాలా ఇబ్బంది. నెట్ సర్వర్ డౌన్లు అయిపోవడాలు. అక్కడ అందరినీ అడిగితే చాలామంది చెప్పిన సర్వర్ డౌన్, పేమెంట్ ఫెయిల్యూర్స్, నేమ్ కరెక్షను, ఎన్టీఏకి సంబంధించిన ఏవో మిస్టేక్స్ అని చెప్పి, బ్యాంక్ సర్వర్స్ ప్రాబ్లమ్స్ అని చాలా ఇబ్బంది పడ్డారు భయ్యా. చాలామంది నాకులేని బాధ్యతలు చాలామంది, ఓన్లీ ఓడిసే కాదు, చాలా మైగ్రేషను, పీసీసీ, ఎంఎం, ఇంకా ఎంఓఐ, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ట్రాన్స్క్రిప్ట్స్. హాయిగా కాకినాడ వెళ్ళి ప్రశాంతంగా చేయించుకోవడం కన్నా ఉత్తమం లేదు భయ్యా. ప్లీజ్ మీరు వెళ్ళి మాత్రం కాకినాడ వెళ్ళి చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో భయ్యా. నేను ట్రై చేశాను, అక్కడ ఇక్కడ సెర్చ్ చేశాను. మెయిన్ నాలాగలాగా 5,500 పోగొట్టుకున్నాను భయ్యా. అలా మీరు పోగొట్టుకోకూడదని చెప్పి నేను ఈ వీడియో చేశాను మెయిన్గా. ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్ అని అంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ దీని మీదే కాదు, నాకు జరిగిన అన్యాయాలు కానీ తప్పులు ఏం జరిగినా కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ కామెంట్లు అన్నీ కూడా చదవండి. ఇంకా నేనంతా కూడా నెట్లో చూసి డౌన్లోడ్ చేసి అవన్నీ కూడా మీకు చూపిద్దామని కూడా ఇలా చేశాను భయ్యా. ఎలా చేయాలో కూడా ప్రాసెస్ కూడా నేను మీకు కంపల్సరీగా చెప్తాను. దాని గురించి మీరు వరించొద్దు. కానీ నా అభిప్రాయం అయితే మీరు జేఎన్టీయూకి వెళ్ళి తెచ్చుకోవడమే 100% ఉత్తమం భయ్యా. ఎవరో చెప్పారు, నాకు ఇలాంటి వాళ్ళు 100 మందితో చెప్తాం. బట్ అది అవుద్దో లేదో నేనైతే హామీ ఇవ్వలేను భయ్యా. బట్ చూశాను, ఎక్కడక్కడ డౌన్లోడ్ చేసి ఆ లెవెల్ పోస్ట్ చేశాను. ఇదే ప్రాసెస్. బట్ నా తప్పు అయితే మాత్రం నన్ను అడగద్దు భయ్యా. ఫెయిల్ అయిన పేమెంట్ ఏదైనా కూడా నన్ను అడగద్దు ప్లీజ్.